రోడ్ నిర్మాణంలో ఏపీ సర్కార్కు 4 గిన్నిస్ రికార్డులు, విధ్వంసమైన వ్యవస్థల్ని గాడిలో పెట్టామన్న సీఎం చంద్రబాబు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. బెంగళూరు విజయవాడ వయా కడప జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాఖాన్ అనే కాంట్రాక్ట్ సంస్థ 4 గిన్నిస్ రికార్డులు సృష్టించింది. వర్చువల్ గా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గిన్నిస్ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ రికార్డు నెలకొల్పడాన్ని నితిన్ గడ్కరీ, చంద్రబాబు వేర్వేరుగా ప్రశంసించారు. ఈ నెల 6న సతీసాయి జిల్లా బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల రోడ్ని 24 గంటల్లోకి పూర్తి చేసి మొదటి రికార్డు సృష్టించింది. అలాగే 24 గంటల్లో అత్యధికంగా 10,655 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను నిరంతరం వేసి రెండో రికార్డు సాధించింది. నెల 11 వరకు 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను నిరంతరంగా వేసి మూడవ రికార్డును, అలాగే మొత్తం 150 కిలోమీటర్ల రోడ్ ని కంటిన్యూగా నిర్మించి 4వ రికార్డును సృష్టించింది. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు. విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామన్నారు సీఎం. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ 6 ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని సీఎం వివరించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదన్నారు సీఎం చంద్రబాబు. తాము మిగులు జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్నారు. కాళేశ్వరం కట్టినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. నల్లమల సాగర్ తో ఎవరికి నష్టం లేదని, 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, అందుకే మిగులు జలాల్ని వాడుకుంటున్నామన్నారు. గతేడాది అక్టోబర్లో సముద్రంలో వేటకు వెళ్లి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కిన 9 మంది మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. భోగాపురం మండలం కొండరాజుపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే లోకం మాధవి ఒక్కో కుటుంబానికి 30,000 చొప్పున నగదు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. షిరిడి సాయిబాబాను ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. సాయినాథుని సన్నిధిలో కాకడ హారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామివారి ప్రసాదాలను లోకేష్ దంపతులకు అందజేశారు ట్రస్ట్ సభ్యులు, అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భోగి మంటల్ని కలెక్టర్ వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. అనంతరం జరిగిన వివిధ రకాల కళారూపాల ప్రదర్శనను కలెక్టర్ తిలగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం పరచుకోవాలని రైతులకు సూచించారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. రాయదుర్గ మార్కెట్ యార్డ్, డి హిరేహాల్ మండలం గోడిసాలపల్లి, కణేకల్లో కంది సేకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. మరో 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తవుతాయన్నారు మంత్రి నారాయణ. అందుకోసం వేగంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. అమరావతి మండలం కార్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నారాయణ ప్రారంభించారు. మొత్తం 1,800 ఎకరాలకు గాను ఇవాళ 354 ఎకరాలకు రైతులు అంగీకారం తెలిపారని చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు, ప్రముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్, హీరోయిన్ డింపుల్ హయతి, హీరో అరుణ్ విజయ్లు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.